రాష్ట్ర ప్రజల గ్యాస్, చమురు అవసరాలకు అనుగుణంగా కేజీ బేసిన్లో జరుగుతున్న ఉత్పత్తి నుంచి 50% ఖచ్చితంగా కేటాయించాల్సిందేనని సిపిఐ రాష్ట్ర నాయకుడు తాటిపాక మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర అవసరాలను పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాలను చమురు, గ్యాస్ ను అక్రమంగా తరలించడం వల్ల స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక స్టేడియం వెనుక ఉన్న సిపిఐ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఈ నెల 16వ తేదీ గురువారం తాడితోట సంహిత కన్వెన్షన్ సెంటర్లో కేజీ బేసిన్ గ్యాస్, చమురు సాధన సమితి ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర ప్రజా గోడ పత్రికను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన ఉదయం 10 గంటలకు జరిగే రాష్ట్ర ప్రజా సదస్సుకు అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజా సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్థానిక అవసరాల మేరకు 50% గ్యాస్, చమురు కేటాయించిన తర్వాతనే ఇతర ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేశారు. 12వ ఫైనాన్స్ కమిషన్ కూడా అదే సిఫార్సును చేసిందన్నారు. సిపిఐ, సిపిఎం నాయకులు కోండ్రపు రాంబాబు, బి పవన్, బి పూర్ణిమారాజ్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టులో తీర్పిచ్చింది. అది తీర్పు ఏంటంటే, ఈ దేశంలో ఉన్న సహజ వనరులు ఏదైతే ఉన్నాయో ఆ సహజ వనరులు ఆ ప్రాంతం నుండి ఇతర ప్రాంతాలు తరలించినప్పుడు ఖచ్చితంగా పన్ను కూడా విధించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అంతేకాకుండా 12వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు చేసింది. బొగ్గు కానీ, ఇనుము కానీ, లేదంటే గ్యాస్ కానీ, ఏ ఉత్పత్తి అయినా భూమి నుంచి కానీ ప్రకృతి లభించే ఏ ఉత్పత్తి అయినా ఆ వనరులు ఆ రాష్ట్రానికి 50% దక్కాలని కూడా 12వ ఫైనాన్స్ చెప్పింది. ఇన్ని నేపథ్యంలో ఈరోజు మన తీర ప్రాంతంలో ఉన్న గ్యాస్ని వారు ఇతర ప్రాంతాలకి, ముఖ్యంగా గుజరాత్ పడి ఇతర రాష్ట్రాలు తీసుకెళ్ళిపోతున్నారు, అక్రమంగా తరలిస్తున్నారు. ఈరోజు మీకు తెలుసు, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎంత ఆర్థిక సంక్షోభంలో, లక్షల కోట్లలో ఎలాగ అప్పులో ఉందని కూడా మీరు అందరికీ తెలిసిన విషయమే. ఈ పక్కన ఉన్నటువంటి సహజ వనరులు మొత్తాన్ని ఒక రిలయన్స్ లాంటి బడా పెట్టుబడిదారులు దోచుకుని లక్షల కోట్ల రూపాయలు లాభాలు కూడబెట్టుకుంటా ఉంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం గ్యాస్ అవసరాలు, చమురు అవసరాలు తెరక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాస్తవానికి 50% ఈ రాష్ట్ర అవసరాలు కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అంటే ఆ రోజున్న లెక్క ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ప్రజానీకానికి గ్యాస్ ఉచితంగా సరఫరా చేయొచ్చు. ఇవాళ చమురు కూడా అట్లాంటి పద్ధతిలో ఇవ్వగలిగుంటే చమురు రేట్లు కూడా తగ్గించే పని చేయొచ్చు. ఆ పని చేయకుండా ఇవాళ కట్టబెడతా ఉన్నారు. అందుకనే ఆ రోజు అనేక మంది మేధావులు, ఎమ్మెల్సీలు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ప్రజా సంఘాలు, వామపక్షాలు దానికి అండగా నిలబడ్డాయి. ఈ 20 ఏళ్ల కాలంలో వచ్చిన మార్పులు చూసిన తర్వాత ఈరోజు కేజీ బేసిన్ గ్యాస్ చాలా అవసరం కాబట్టి దీని మీద తిరిగి ఒక పెద్ద ఎత్తున ఆందోళన చేసి సాధించాలనే పేరుతో కేజీ బేసిన్ గ్యాస్, చమురు సాధనా సమితి విజయవాడలో ఏర్పడింది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం, భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం కోసం రేపు రాష్ట్ర సదస్సు జరగబోతా ఉంది.